ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వ్యథ నిర్ణయో నాస్తి సర్వథా. శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 108వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే తెలుసుకుంటున్నాము. ఎరుకను కలలో పురుషునికెరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా ఎరుక బయలుగని తాళేందిరిగిన ఎరుక కదిమేల్క ఇది నమ్ములెస్స. ఎరుకతో పొందో వదులాదే పిస్స. ఎరుకనే కల నీకు ఎప్పుడు దోచితే ఎరుకాలేందను మేల్క ఎరుగు మప్పుడే చాలు ఇది నమ్ములెస్స. ఎరుకతో పొందో వదులాదే పిస్స అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఎరుకనే కళ, ఈ ఎరుకనే కళ. ఏదైతే వేదాంతులు మతకర్తలు బ్రహ్మ పదార్థమే సృష్టికి మూలమైనటువంటి పదార్థమునే సత్యమని బోధించినారో ఆ బ్రహ్మ పదార్థమైనటువంటి జగదధిష్టాన మూల కారణమైనటువంటి అధిష్టాన బ్రహ్మమునే ఇక్కడ మనకు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు ఎరుక అని సంబోధన చేస్తున్నాడు కదా. మరి ఆ ఎరుక అనేటువంటిది అది కళ్ళతోచినటువంటిదే అని మనకి ఉపమా దృష్టాంతముగా ఇచ్చినాడు కదా. ఆ ఎరుకనే అది కలదోచిన శరీరములు ఎలాగో అలాగే అనేటువంటి యొక్క దృష్టాంతాన్ని ఉపమానము ద్వారా మనకు ఎరుకకు దృష్టాంతముతో నిర్ధారణ చేసినాడు కదా భాగవత కృష్ణ ప్రభువు. మరాంటి ఆ ఎరుకను కలలో ఇది ఎట్లా అంటే ఆ బ్రహ్మమే కదా పరిణామం చెందింది. ఆ కలలో తోచినటువంటి బ్రహ్మమే అది విశ్వరూపముగా పరిణామము చెందింది. కలదోచిన కదా అది తోచినటువంటి బ్రహ్మమే, అది ఆ బయలులో తోచినటువంటి బ్రహ్మమే మరి అది విశ్వముగా పరిణామము చెందింది అని అన్నప్పుడు మనకు ఇలుపకుర్తి రామచంద్రరావు గారు పరిపూర్ణ దర్శనములో చక్కటి ఉపమానం ఇస్తాడు దీనికి. ఏమని అనంటే, ఈ పాలు అనేటువంటిది బ్రహ్మము. ఈ పాలు ఎప్పుడైతే అది పెరుగుగా మారిందో, అంటే పాలు ఎప్పుడు అది దానికి పాలు మనం తోడేస్తాం కదా, తోడేసినప్పుడు ఆ పాలు ఏమవుతుంది, అది పెరుగుగా మార్పు చెందుతుంది అన్నప్పుడు ఆ మార్పు చెందినటువంటి దానికే మనకి ఇక్కడ అవ్యక్తము అని అన్నారు. ఆ పెరుగు ఏదైతే ఉందో అది అవ్యక్తము. ఆ పెరుగు అవి మనము అది చిలకొట్టినప్పుడు ఏమవుతుంది అది అంటే అది చల్లగా మార్పు చెందుతుంది. అంటే ఇక్కడ పాలు చల్లగా మార్పు చెందుతుందా అంటే చెందదు. పాలు ఏమైంది ఇక్కడ అంటే అది పెరుగుగా మార్పు చెందింది. అప్పుడైతే పెరుగుగా మార్పు చెందిందో ఆ పెరుగు చిలకొట్టినప్పుడు ఏమవుతుంది అది చల్లగా మార్పు చెందుతుంది. కాబట్టి ఆ చల్ల అనేటువంటిదే ఇక్కడ మహాతత్వము. మరి ఆ చల్ల ఎప్పుడైతే మనం చిలకొడితే ఏం వెళ్తుంది అంటే అది వెన్నె వెళ్తుంది. ఆ వెన్నెని కాసి మనం ఏం చేస్తాము, దాన్ని నెయ్యి చేస్తాము. మళ్ళీ ఆ నెయ్యి మళ్ళీ ఎన్నో పుటములు పెట్టి దాన్ని మనం పాలుగా మారుస్తామంటే అది మారదు. అది మరి నెయ్యి మళ్ళీ వెన్నగా మారుతుందా అంటే మారదు. ఎందుకంటే అది ఘనీర్భవించి పరిణామం చెందింది కాబట్టి పరిణామం చెందినటువంటి వస్తువు మళ్ళీ అది దానిలో ఒకటి ఐక్యమవుతుంది అనేటువంటి మాట ఎంతవరకు సమంజసము వీళ్ళు చెప్పేటువంటి మాట. ఈ జీవుడు పోయి బ్రహ్మములో ఐక్యమవుతాడు అనేటువంటి మాట ఎంతవరకు అంటే అది సరికాదు అని చెప్పి అచల ఋషులు ఇక్కడ నిర్ధారణ చేసి ఉన్నారు. ఎందుకంటే పాలు
ఎప్పుడైతే ఇది వెన్నగా మారిందో మరి ఎన్నో పుటములు పెట్టి దీన్ని మళ్ళా పాలుగా మారుస్తామా అంటే మారము. ఎందుకంటే అది పరిణామం చెందింది కాబట్టి ఆ పరిణామంతోనే అది లేకపోతుంది. విశ్వం అనేటువంటిది ఎప్పుడైతే ఎరక అది విశ్వముగా పరిణామం చెందిందో మరి నెయ్యి అనేటువంటిది ఇక్కడ ఏమైంది, అక్కడ మహదాంకారము మరి పంచతన్మాత్రలు పంచమహాభూతములు అనేటువంటి దాంతో విశ్వమంతా ఏర్పడింది కదా. ఈ విశ్వమే ఇక్కడ మనకు మరి అది అక్షర పురుషుడు అనేటువంటి ఈశ్వరుని వలన ఈశ్వర సృష్టి జరిగింది. మరి అక్కడ పిండాండం అనేటువంటి భూత సృష్టి జరిగింది, జీవ సృష్టి అనేటువంటి 3 రకాలుగా మనకు పరిణామం చెందింది కదా. ఈ చెందినటువంటిది దేని లోపల చెందింది అంటే ఈ ఎరుకనే ఒక కళ తోచింది కదా, తోచినటువంటిదే ఈ విశ్వరూపముగా పరిణామం చెందింది. కాబట్టి ఆ అధిష్టానమందు సంకల్ప రూపంగా ఉన్నటువంటి ఆ సంకల్ప పురుషుడే బ్రహ్మాండ అధిష్టాన దేవత అయినటువంటి బ్రహ్మాండ అధిష్టాన దేవత అయినటువంటి అక్షర పురుషుడు. ఆ అక్షర పురుషుడు అనేటువంటి వాడే మరి ఈ పురుషుడు ఆ యొక్క పూర్వమందు శయనించువాడు. అంటే ఆ సృష్టికి ఆ సృష్టి అనేటువంటి ఒక బ్రహ్మాండము, ఆ బ్రహ్మము వలన ఏర్పడినటువంటి బ్రహ్మాండమునంతా పరిపాలించేటువంటి వాడు అక్షర పురుషుడు. మరి ఇలాంటి పురుషులు ఎందరు ఉన్నారు మనకు అంటే 3 ఉన్నారు అని మనం చెప్పుకున్నాము కదా. అంటే పిండాండమందు క్షర పురుషుడు, బ్రహ్మాండమందు అక్షర పురుషుడు. అంటే ఆ ఈశ్వర సృష్టి అందు వాడు ఈశ్వర స్వరూపమైనటువంటి అక్షరుడు ఈశ్వరుడు అని చెప్పుకున్నాం కదా. మరి ఈ దేవత ఈ యొక్క పృథ్వీ అధిష్టాన దేవత యొక్క బ్రహ్మస్వరూపమున అని మనం స్తబకాలు చెప్పుకున్నాము కదా. కాబట్టి అలాంటి అక్షర పురుషుని వలన ఏర్పడినటువంటిదంతా ఈ ఈశ్వర సృష్టికి అధిష్టానంగా ఉన్నటువంటి వాడు అక్షర పురుషుడు. మరి అధిష్టానం అందు ఉన్నటువంటి బ్రహ్మాండమునకు అధిష్టానంగా ఉన్నటువంటి వాడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము కదా. అంటే ఈ యొక్క పిండాండమందు క్షరపురుషుడు, ఈశ్వరాండమందు అక్షర పురుషుడు, బ్రహ్మాండం యందు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే ఇక్కడ మనకు మరి ఎరుక అనేటువంటి విశ్వమగుచు ఏర్పడు కలగా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి ఎరుకే ఈ విశ్వరూపమగుచు ఏర్పడు కలగా అని అన్నాడు కదా. మరి అన్నప్పుడు ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా అన్నప్పుడు ఈ పరిణామమే పంచభూతములుగా మారి పరిపూర్ణ బోధ గురుమూర్తి కరుణచే ఇది లేనిది కావున ఇది కల వంటిది అని చెప్పబడుచున్నది. కాబట్టి ఏది ఇక్కడ అంటే ఏ పురుషోత్తముడైతే ఉన్నాడో ఆ పురుషోత్తముడే మరి జగదధిష్టాన జీవేశ్వర జగత్తుగా మార్పు చెందినటువంటి వాడు ఉన్నాడా అంటే లేడు. అంటే కలదోచిన శరీరములు ఉన్నావా అంటే లేవు. మరి వాడు అక్కడ ఉన్నాడు అనేటువంటి మాట వీళ్ళు ఎట్లా చెప్తున్నారు మరి అంటే అది సత్యమా అసత్యమా? ఉన్నాడు అక్కడనే అనేటువంటి మాట. పాలు ఎప్పుడైతే పెరుగైందో పెరుగు అది సల్ల అయిందో సల్ల అది వెన్నె అయిందో వెన్నె నెయ్యి అయిందో ఆ నెయ్యి మళ్ళీ పాలవుతుంది అనేటువంటి మాట సత్యమా అసత్యమా? అంటే నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదా అంటే లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటే ఆ బ్రహ్మము అక్కడనే బ్రహ్మము ఉన్నదనేటువంటి మాట సత్యము. మరి పాలు వెన్నె అయింది మళ్ళీ వెన్నె పాలు అవుతుంది అనేటువంటి మాట సత్యమైతే మళ్ళీ బ్రహ్మము అలానే ఉండి సృష్టి జరిగిందనేటువంటి మాట సత్యము. కాబట్టి ఇది కళ అని చెప్పి మనకు అచల ఋషులు నిర్ణయము చేసినారు. కాబట్టి ఎరుక బయలుగని తాళెందేగిన ఎరుక కది మేల్క ఇది నమ్ము లెస్స అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ గుర్తు ఎరుక తనకు అన్యమైనటువంటిది ఏ పరిపూర్ణ పరభైలైతే అది ఉన్నదని దృఢపరుచుకుంటుందో అట్టి దాని యందు తనకు మూలము కానీ స్థానము కానీ లేదని గుర్తించిన ఎరుక ఇది ఎరుకకు అది మేల్కా, ఎరుకకు అది మేల్కా. ఎప్పుడైతే మేల్కా అనేటువంటిది పరిపూర్ణ పరభావ్యం యందు ఒకసారి సూచన అది లేనే లేదు. అంటే కళలో ఎప్పుడైతే మేల్కొంటుందో ఈ కళ లేనిదే కదా. మరి ఆ విధముగా ఆ ఎరుక ఎప్పుడైతే తన మూలమును తాను పరికించి చూసుకుందో తానే లేదు అనేటువంటి దానిని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది నమ్ము లెస్స ఎరుకతో పొందు వదిలేది పిస్సా అంటున్నాడు ఇక్కడ. ఇది నమ్ము లెస్స, ఇది నేను చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ అంశము చాలా గట్టిగా దృఢము చేసుకో. ఎరుకతో పొందు వదులాది పిస్స, అట్టి ఆరుడత యందు ఇంకా మిగిలి ఉన్న ఎరుకను
మరి దానితో పొందు నీకు ఎందుకయ్యా అంటున్నాడు. అంటే ఇక్కడ మనము అజ్ఞానులతో ఒకవేళ సాహసము చేసినట్లయితే వాని లక్షణాలు మనం ఏం చేస్తాయి అంటే సావాసో గుణదోషం. అలాంటి అజ్ఞానులతో మనము సావాసం చేసినట్లయితే ఆ అజ్ఞానం అనేటువంటి వాని గుణములు మనకు తోచి మనకు ఏర్పడి వానితో మనం కూడా చెడిపోతాము. అందుకొరకే గురువుగారు ఏమనేదంటే మూర్ఖునితో చెలిమి ముప్పు తెచ్చును అని చెప్పేటువంటి మహానుభావుడు. మూర్ఖునితో చెలిమి ముప్పు తెచ్చును అంటే మూర్ఖుడు అనేటువంటి వాడు తో ఒకవేళ నువ్వు చెలిమి చేసినట్లయితే నీవు కూడా మూర్ఖత్వములో పడి చెడిపోతావు. అందుకొరకు దీక్షితుల వారు మూర్ఖపుది ఈ ఎరుక మూలము లేని గుర్తెరిగే శరీరము మూర్ఖపుది అని అన్నారు మనకు అచల గ్రంథములో దీక్షితుల వారు. కాబట్టి మూర్ఖునితో చెలిమి ముప్పు తెచ్చును. కాబట్టి దీనితో నువ్వు వెనుకతో సాహసం చేసినట్లయితే అందులో పడి చెడిపోతావు. మళ్ళీ జనన మరణములు అనేటువంటి యొక్క మళ్ళీ నీకు ఆ పిస్స అనేటువంటిది వదలక తప్పదు. అంటే అది నిన్ను మళ్ళా అంటుకుంటుంది, ఆ భ్రాంతిలో మళ్ళీ మునిగిపోతావు నాయన. కాబట్టి ఎరుక అనేది ఒక మూర్ఖపుది. కాబట్టి ఆ మూర్ఖపు దాంతో నువ్వు సాహసం చేసినట్లయితే నీవు కూడా మూర్ఖత్వములో మునిగిపోతావు. కాబట్టి ఎరుకతో పొందు వదలాదే పిస్స. కాబట్టి ఎరుకతో ఈ పిస్స అనేటువంటిది వదలదు. అది గురువు కరుణచే ఈ పిస్స అనేటువంటిది లేకపోతుంది. దీనికి మందు పెట్టేది ఎవరంటే గురుమూర్తి. కాబట్టి ఆ గురుమూర్తి ద్వారా షోడశి ద్వారా మూలము లేని గుర్తెరిగే శరీరము విడిచియుండుము. కాబట్టి ఎరుక అనే కళ నీకు ఎప్పుడు తోచితే ఆ నేను అనేటువంటి ఆ గుర్తు నీకు ఎప్పుడైతే కలిగితే ఎరుక లేదను మేల్క నెరుగుము. ఎరుక లేదను మేల్క నెరుగుము. నేనను గుర్తు లేనిది అని మెలకువ కలిగినప్పుడు ఎలా ఇది ఆ ఎరుక లేనిదే కళ లేనిది అని ఎప్పుడైతే తెలుస్తుందో ఆ మేల్క అనేటువంటి గురు మేల్కలో నేను మేల్కున్నట్లయితే తానే లేకుండా పోతుంది. కాబట్టి అప్పుడే చాలు ఇట్టి అరుడత యందు సకల భ్రాంతులు నశిస్తున్నాయని మనకు చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు. అది ఇక్కడ మనము అధిష్టానమందలి సంకల్పముచే బ్రహ్మాండమైనటువంటి అక్షర పురుషుడైతే ఉన్నాడో వాడు ప్రథముగా తోచబడినటువంటి వాడు. అధిష్టానమైనటువంటిది బ్రహ్మాండమునకు అధిష్టానంగా ఉన్నటువంటి వాడు పురుషోత్తముడు. ఆ పురుషోత్తముని అందు ఆ సంకల్ప రూపమైనటువంటిదే అక్షర పురుషుడు. ఆ అక్షర పురుషుని తోచబడినటువంటిదే ఈ విశ్వరూపము. కాబట్టి దీని సంకల్పముచే పిండాండ రూపమైనటువంటి అక్షర పురుషుడు తోచబడినాడు. మరి ఆ పురుషుడు అనగా జ్ఞానము, మరి ప్రకృతి అనగా ప్రాణము. అంటే జ్ఞాన ప్రాణముల యొక్క ప్రకృతి అంటే అది ప్రాణము, మరి పురుషుడు అంటే జ్ఞానము. కాబట్టి ప్రకృతి పురుషుల యొక్క సంయోగమే ఈ సృష్టి జరిగింది అని చెప్పి మనకు ఈ అర్ధనారీశ్వరుడు అనేటువంటి ఆ యొక్క పురుషుడైనటువంటి శివుని అందే అర్ధనారీశ్వరుడైనటువంటి పార్వతి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని చూపెడతారు కదా. ఒక పక్కనేమో పార్వతి, ఒక పక్కనేమో శివుడు. అంటే అర్ధభాగమేమో శివుడు, అర్ధభాగమేమో పార్వతి. కాబట్టి అర్ధనారీశ్వరుడు అని శివునికి పేరు అని చెప్తారు కదా. అది మనం ఇక్కడ ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఆ అర్ధనారీశ్వరుడైనటువంటి ఏ శివుడైతే ఉన్నాడో అర్ధభాగమైనటువంటిది ప్రాణము, అర్ధభాగమైనటువంటిది జ్ఞానము. ఈ రెండు కొలిస్తేనే శివస్వరూపము కదా, అర్ధనారీశ్వర స్వరూపం అంటున్నాము కదా. ఆ రెండింటిచే ఏర్పడినటువంటిదే ఈ విశ్వము. కాబట్టి మరి అన్నప్పుడు అక్కడ ఆ జ్ఞానము, ఆ ప్రకృతి అధిష్టానము పరమపురుషుడని, అందు తోచబడిన బ్రహ్మాండమునకు అక్షర పురుషుడని, దాని చివర పరిణామముకు పిండాండము క్షరపురుషుడని చెప్పబడుతున్నది కదా. ఈ విధంగా అక్షర పురుషునికి పరమపురుషుడు ఆధారంగా ఉన్నారు కదా. క్షరునికి అక్షరుడు ఆధారంగా ఉన్నాడు, అక్షరునికి పరమపురుషుడు ఆధారంగా ఉన్నాడు. కాబట్టి ఒక అక్షర పురుషుడే అధో దృష్టిచే క్షర పురుషుడుగాను, ఊర్ధ్వ దృష్టిచే పురుషోత్తముడుగాను చెప్పబడుతున్నది ఒక్క ఆవరణమునకే. కాబట్టి ఒక పురుషుడే ఆధారమై ఉన్నాడు. కాబట్టి క్షరపురుషుడు తాను అక్షర పురుషుడని ఒకటిగా చేసి వీరికి పరమపురుషుడు మూలముగా గుర్తించవలెను. అప్పుడు ఆ పరమపురుషుడు ఎరుక. కాబట్టి ఆ పరమపురుషుడే ఇక్కడ మనకు ఎరుక. భాగవత కృష్ణ దేశికేంద్రులు చెప్పేటువంటి ఆ పరమపురుషుడు ఎవరిక్కడ అంటే ఎరుక. కాబట్టి ఆ ఎరుక స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమునందు లేనివాడుగా తోచబడుచున్నాడు కదా. అందుచేత కళ అని మనకు అచల ఋషులు నిర్ణయం చేసినారు.
కాబట్టి ఇట్టి స్థితి అందు ఎరుక పురుషుడు పరమ పురుషుడు మొదటి పరిణామములో అక్షర పురుషుడు కలిగినాడు. అక్షర పురుషుడు క్షర పురుషుని కలగాను చెప్పబడుచున్నది. ఈ కందార్థమునందు అక్షర పురుషుడు పరిపూర్ణ భావము ద్వారా మూలము గాని స్థానము గాని లేదని గురువాక్యము ద్వారా దృఢపరుచుకున్న మీదట క్షరక్షర పురుష స్పర్శ లేకుండా పోవుచున్నది. ఎలాననగా పరమపురుషుడే కళ కనుక ఆ కలయందు తోచిన పురుషులు ఇరువుడు క్షరుడు అక్షరుడు కూడా పురుషోత్తముడే కళ అన్నప్పుడు ఆ పురుషోత్తములు తోచినటువంటి క్షరుడు కళనే అక్షరుడు కూడా కలవారే అగును. కాబట్టి ఇది దృఢపరుచుకున్న స్థితియే మేల్కోవ అని చెప్పబడుతున్నది. కాబట్టి ఇది వస్తునిశ్చయపూర్వకంగా గురుముఖత గట్టిగా దృఢపరచుకొనవలసి ఉన్నది. ఇట్టి భావము దృఢమగుటలో ఎప్పుడైనా ఎరుక అనే కళ నీకు తోచినప్పుడు షోడశి వాక్యము ద్వారా మూలము లేని గుర్తెరిగే శరీరము లేనే లేదని దృఢపరుచుకున్న మీదట ఆ పరిపూర్ణ స్థితిని పొందుటకు ఇది వీలున్నది. ఏ పురుషోత్తముడు అనేటువంటిది కళ అని ఎప్పుడైతే నీవు గురుముఖత మూలం లేని గుర్తెరిగే కలదోసిన శరీరము ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని ఎప్పుడైతే నీవు అది స్థిర నిశ్చయములో ఉన్నావో స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణము స్వతసిద్ధమై ఉన్నదని ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.